హలో ఎవరీవన్ వెల్కమ్ టు ఎస్ఏ కాంపిటేటివ్ అకాడమీ. మన ఇన్స్టిట్యూట్ తరఫున రెగ్యులర్గా ఈ అర్థమెటిక్స్ సంబంధించినటువంటి ఎస్ఎస్సి జీడీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఈరోజు డిస్కస్ చేసే పేపర్ 17th పేపర్ని మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ 16 షిఫ్ట్స్కి సంబంధించినటువంటి పేపర్స్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఎవరైనా సరే వాటిని చూడకపోతే వాటిని కూడా ఒక్కసారి చూడండి. అండ్ అదేవిధంగా ఈరోజు మనం చెప్పుకునేది 26th ఫిబ్రవరి 2024లో అయినటువంటి సెకండ్ షిఫ్ట్కి సంబంధించిన పేపర్ మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో మనం వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అర్థమెటిక్ పార్ట్ని. సో మన స్కోరింగ్ సబ్జెక్ట్ కింద మనం దీన్ని చూస్తున్నాం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ని. సో వీటిని ఏ విధంగా మనం మొత్తం దీని నుండి 40 మార్క్స్ వస్తే రీజనింగ్ కూడా 40, టోటల్గా 80 మార్క్స్ని ఈజీగా ఎలా మనం తెచ్చుకోవాలి. సో 80కి 80 మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. సో లేదు 1 or 2 మార్క్స్ అటు ఇటు అయినా సరే మ్యాక్సిమం 78 వరకు మనం లాగొచ్చు ఈజీగా మనం. సో ఇక్కడే మనం మ్యాక్సిమం మార్క్స్ అని కొడితే సో రిమైనింగ్ ఈ జనరల్ సైన్స్ ఇంగ్లీష్ రిమైనింగ్ కూడా సో ఈ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మనం ఆల్రెడీ ఒక వీడియో అనేది పెట్టడం జరిగింది మన యొక్క యూట్యూబ్ ఛానల్లో. సో ఇప్పుడు ఇంకొక వీడియో కూడా ఈరోజు నేను మీకు ఈరోజు రేపు ఇంక రెగ్యులర్గా మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ రోజు అయితే మనం చెప్పుకొని 20 క్వశ్చన్ల కోసం ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 21 + 14 - 7 ఇంటూ బ్రాకెట్ 91 డివైడెడ్ బై 7 - 12 బ్రాకెట్ క్లోజెస్ ప్లస్ 42. సో ఇక్కడ మనం బార్మస్ రూల్ ప్రకారం మనం ఫస్ట్ ఏం చేయాలి, బ్రాకెట్స్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి. బ్రాకెట్స్, సో బ్రాకెట్స్ ఉన్నదంటే ఇగో ముందు ఇది. సో 91/7 అంటే ఎంత అవుతుందండి ఇక్కడ 13. 13 - 12, 13 - 12 అంటే ఎంత 1. సో 7 × 1 7. సో 21 + 14 - 7 + 42. సో దీని వాల్యూ ఎంత అవుతుంది ఇక్కడ 14 - 7 అంటే ఎంత 7. 21 + 7 అంటే ఎంత 28. 28 + 42 అంటే 70 అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఎక్కడుంది ఇది ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ అనేది మన యొక్క ఆన్సర్ అనేది మనది అవుతుంది. ఓకేనా. సో దీని ఆన్సర్ ఏంటండి 70. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చేతన్ అలోన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్. సో ఇది టైమ్ అండ్ వర్క్ సంబంధించిన క్వశ్చన్. ఇది టైమ్ అండ్ వర్క్ ఉంది, ఖచ్చితంగా మనకు క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టైమ్ అండ్ వర్క్ క్వశ్చన్ లేకుండా మీకు పేపరే లేదు. ఎన్ని షిఫ్ట్స్ అయినా చూడండి, ప్రతి షిఫ్ట్లో కూడా మనకు దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి. చేతన్ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 6 days. చేతన్ అనే పర్సన్ ఒక 6 daysలో కంప్లీట్ చేస్తారంటే ఒక వర్క్ 6 daysలో చేస్తారు చేతన్. ఓకే, తర్వాత వర్కింగ్. సో ఇక్కడ చూడమో చేతన్ అలోన్ కెన్ డూ ఏ వర్క్ 6 days వర్కింగ్ 5 hours a day. మొత్తం 6 రోజులు చేయట్లేదు, రోజుకి 5 గంటలు మాత్రమే చేస్తారంట. రోజుకి 5 గంటలు చేస్తున్నారంటే మొత్తం 6 రోజుల్లో ఎన్ని గంటలు చేస్తారు, మొత్తం 6 × 5 30 hours చేస్తారు. సో ఇప్పుడు మనం తీసుకుంటుంది అవర్స్, డేస్ కాదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రష్మి అలోన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 2 days వర్కింగ్ 10 hours. రోజుకి 10 గంటలు చేస్తారంట, అలా 2 రోజులు చేస్తారంట ఎవరు, రష్మి. సో రోజుకి 2 గంటల్లో 10, ఒక రోజుకి 10 గంటలు అంటే 10 × 2 అంటే ఎంత 20 hours అనేది అవుతుంది. 20 hours. సో దీనికి మరి ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం అంటే ఎంత, టోటల్ వర్క్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంత 60, 30 2s 20 3s. ఓకే, సో ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారు అసలు ఈ క్వశ్చన్లో, హౌ మెనీ అవర్స్ డూ దే నీడ్ టు టుగెదర్ ఇన్ డే టు కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 4 days. ఓకే, ఎంత, సో ఇక్కడ ఎన్ని గంటలు రోజుకి చేయాలి, 4 రోజుల్లో పని అయిపోవాలంటే రోజుకి ఎన్ని గంటలు చేయాలని అడుగుతున్నారు. ముందుగా ఇక్కడ అవర్స్లో చూద్దాం. సో ఇదేంటి మనం అంతా చేసేది అవర్స్లో కూడా ఎంత టైం పడుతుందో ముందుగా ఫైండ్ అవుట్ చేద్దాం. టైం అంటే ఏం చేస్తాం, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ, ఇద్దరు కలిపి చేస్తున్నారు 5 అంటే ఎన్ని గంటలు పడుతుంది, 12 గంటలు పడుతుంది, 12 hours పడుతుందంట. వాడు అలా అనట్లే, మొత్తం 4 రోజుల్లో కంప్లీట్ అయితే చాలు నాకు, అలా అయితే రోజుకి ఎన్ని గంటలు చేయాలి అంటున్నాడు. రోజుకి ఎన్ని గంటలు అంటే, సో దీన్ని 4 రోజులకి డివైడ్ చేయండి ఈక్వల్గా, 12 గంటలు 4 రోజులకి ఈక్వల్గా డివైడ్ చేయండి. అంటే ఎంత అవుతుంది 3 hours అవుతుంది. రోజుకు 3 గంటలు చొప్పున అలా నువ్వు 4 రోజులు చేస్తే నీ పని అనేది కంప్లీట్ అవుతుంది. సో ఆన్సర్ ఎంత అవుతుంది ఇక్కడ 3 hours. ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ సి మన యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. వెయిట్ ఆఫ్ A1 is 6 times of A2 and A2's weight is 50% more than that of A3. If the average weight of all three is 299, ఇది యావరేజ్ అంటే అది కూడా చూడండి. దెన్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ A1? A1 యొక్క వెయిట్ ఎంత? సో ఇది మనకు క్వశ్చన్ ఇక్కడ. సో ముందుగా రేషియో ఇచ్చాడు ఎవరెవరికి, A1 A2 A3, A1 A2 అండ్ A3 వీళ్ళ యొక్క రేషియోస్. సో వాళ్ళ వెయిట్స్ యొక్క రేషియోస్ చూడండి ఇక్కడ. సో ముందుగా చివరి నుండి వద్దాం. A3 అనే వాళ్ళు ఇక్కడ చూడండి, A2's weight is 50% more than that of A3. సో ఇక్కడ A3 అనేవాడు 100 ఉంటే వీడిలో ఎంత అయితే ఉన్నాడు వీడు, అందులో 50% వీడు ఎక్కువ ఉంటాడు. అంటే వీడు ఎంత ఉండాలి, 150 ఉండాలి. ఓకేనా, ఇందులో సగం. దీన్ని ఏమనుకోవచ్చు మనం 2 times
3 టైమ్స్. సో ఆ విధంగా అనుకోవచ్చు. ఇదంతా ఇది 2 అయితే A2 ఎంత అవుతుందండి 3 అవుతుంది. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకు రండి. వెయిట్ ఆఫ్ A1 ఈజ్ 6 టైమ్స్ ఆఫ్ A2. దీనికి 6 టైమ్స్ ఉంటుందంటే A1 అనేది. దీనికి 6 టైమ్స్ అంటే ఎంత 3 ఇంటూ 6 18 అవుతుంది. ఓకేనా, రేషియో ఎంత A1 A2 A3ది 18:3:2 అనేది మనకి రేషియో అనేది వచ్చింది. సో ఇక్కడ చేద్దాం ఇంకా. సో ఇప్పుడు మనకి ఏమంటున్నాడు, ముగ్గురిది కలిపి యావరేజ్ ఇచ్చాడండి ఇక్కడ. ఇఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఆల్ 3 ఎంత 299. యావరేజ్ 299 అయితే మరి సమ్ ఎంత అవుతుంది 299 ఇంటూ 3. ఎందుకు 3 పర్సన్స్ ఉన్నారు కాబట్టి. సో ఎవరిది కావాలంటున్నాడు, దెన్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ A1. ఎవరిది కావాలంటున్నాడు, ఇగో A1ది. సో 18/18 సో ఎంత రాయాలి మనం, సో మొత్తం ఎంత అండి ఇది 23. 18/23 ఇంటూ 299. ఇది యావరేజ్ కదా, సమ్ అంటే ఎంత ఇంటూ 3 చేస్తాం. ఓకేనా, సో ఇది ముందు సెపరేట్గా చేసి ఇక్కడ రాయాలి, డైరెక్ట్గా ఇక్కడ రాసుకుంటున్నాం. 23 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 13 టైమ్స్. 13 3 అంటే ఎంత 39. 13 ఇంటూ 18. ఇదంతా మనం సాల్వ్ చేయకుండా, లేదా యూనిట్ ప్లస్ డిజిట్లో మీరు సాల్వ్ చేస్తారంటే చేయండి. 3 9 ఎంత 3 3 9 9 8 అంటే ఎంత 72. అంటే యూనిట్ ప్లస్లో 2 రావాలి. ఆ విధంగా చూస్తే ఆప్షన్ డిలో మాత్రమే 2 అనేది వస్తుంది. అదే మన ఆన్సర్ అవుతుంది. లేదా మీరు మల్టిపుల్ చేస్తారంటే చేయండి. అసలు మనం ఈ క్వశ్చన్ని స్టార్టింగ్ చేసినప్పుడే స్టాప్ చేయాలి. ఎందుకు చేయాలి, ఎందుకు ఈజీగా చేయొచ్చు దీన్ని అంటే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకేంటి 18 పార్ట్స్. మనకి A1 అనేవాడు 18 పార్ట్స్. అంటే 18 పార్ట్స్ అంటే మన ఆన్సర్ ఏమవ్వాలి, ఖచ్చితంగా 9తో డివైడ్ అయ్యే నెంబర్ నీ ఆన్సర్ అయి ఉండాలి. నీకు ఎప్పుడైతే 9 డివిజిబిలిటీ రూల్ తెలుస్తుందో నువ్వు ఈజీగా చేయొచ్చు. సో ఎలా చేస్తావు, ఇందులో మనకి 9తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఏ ఉన్నాయి చూడు. 9 డివిజిబిలిటీ రూల్ ప్రకారం 9తో డివైడ్ అయ్యే నెంబర్స్ చూద్దాం ముందుగా. సో ఇక్కడ చూడండి 4 4 1. 9తో డివైడ్ అయ్యే నెంబర్ కోసం మనం ఆల్రెడీ వీడియోస్లో చెప్పాం. ఒక నెంబర్ 9తో డివైడ్ అవుతుందో లేదో తెలియాలంటే ఏం చేస్తాం, ఆ నెంబర్లో ఉన్న డిజిట్స్ అన్నిటిని యాడ్ చేసి వచ్చిన రిజల్ట్ అనేది 9తో డివైడ్ అయితే మొత్తం నెంబర్ అంతా అవుతుంది. సో అలా కాకుండా ఇలా ఏవైనా కొన్ని డిజిట్స్ని యాడ్ చేసినప్పుడు 9 వస్తే వాటిని తీసేయచ్చు. రిమైనింగ్ ఎంత ఉంది 5. ఇలా మిగిలిపోకూడదండి. అలా మిగిలిపోతే అది 9తో క్యాన్సిల్ అవ్వదు అని అర్థం. సో అది కాదు. సో ఇక 9 9 పోగా 7 ఉండిపోతుంది. ఇక్కడ 9 క్యాన్సిల్ అయింది. 8 + 7 అంటే ఎంత 15. 15 అనేది కూడా 9తో క్యాన్సిల్ అవ్వదు. సో ఇది కూడా కాదు, ఇది కూడా కాదు. సో ఇది చూడండి 7 + 2 9. ఇవన్నీ పోయాయి ఇక్కడ. సో అంతే, మన ఆప్షన్ డీని ముందుగానే ఆన్సర్ పెట్టొచ్చు. ఈ సింప్లిఫికేషన్ మనకు అవసరం లేదు. సో డివిజిబిలిటీ రూల్స్ మీకు బాగా రావాలి, యూనిట్ ప్లస్ డిజిట్స్ బాగా రావాలి, డిజిటల్ సమ్ కాన్సెప్ట్ని కూడా మీ బ్రెయిన్లో ఉంచుకోండి. వీటిని యూజ్ చేసి చాలా క్వశ్చన్స్ మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ వన్, Y and Z together can complete a work in 20 days. ఇంకో క్వశ్చన్ ఇచ్చాడు మనకి టైమ్ అండ్ వర్క్ నుండి. సో మీరు ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఏ టాపిక్స్ నుండి ఎన్ని క్వశ్చన్స్ చెప్తున్నారో దాన్ని ఒక దగ్గర రాసుకోండి. ఇంతవరకు చెప్పిన ప్రతి మీరు వీడియో చూస్తున్నారు, ఆన్సర్లు చేస్తున్నారు, బాగా నేర్చుకుంటున్నారు, అది సరిపోదు. మీరు అనాలిసిస్ చేసుకోవాలి, సెల్ఫ్ అనాలిసిస్. సో దానికోసం సెపరేట్గా ఒక వీడియో చేద్దాం. సో మేము చేయడం కాకుండా మీ సెల్ఫ్ అనాలిసిస్ మీరు చేసుకోండి. సో మనకి అర్థమెటిక్లో సో ఏ టాపిక్ నుండి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఎన్నెన్ని చెప్తున్నాడు రాసుకోండి, ఒక దగ్గర రాయండి. సో దాన్ని బట్టి బేస్ చేసుకోండి. ఓకే, ఈ టాపిక్ నుండి ఎక్కువగా వస్తున్నాయి అంటే దీన్ని ఎక్కువగా మనం స్ట్రెస్ చేసి చదవాలి. సో మిగతా తర్వాత పెట్టుకుందాం. ఈ విధంగా మీరు పెట్టుకుంటే ఈజీగా 20కి 20 అన్ని క్వశ్చన్లు కూడా మనం సాల్వ్ చేయొచ్చు. 40 మార్కులు ఈజీగా సాధించవచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి Y and Z టుగెదర్, Y Z ఇద్దరు కలిపి, Y + Z వీళ్ళిద్దరూ కలిపి టుగెదర్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 20 days. 20 రోజుల్లో పని అవ్వగొట్టగలరంట. జెడ్ అలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 16 days. జెడ్ ఒక్కడే వెళ్ళుంటే 60 రోజుల్లో పని అయ్యేదంట. సో ఇక్కడ ఇన్ హౌ మెనీ డేస్ వై అలోన్, మరి వై ఒక్కడే వెళ్ళుంటే ఎన్ని రోజుల్లో అవుతుందని క్వశ్చన్ అడుగుతున్నారు మనకి ఇక్కడ. సో దీన్ని ఏం చేయాలి, ముందుగా టోటల్ వర్క్ ఎంత, దీని రెండింటికి ఎల్సిఎం ఎంత అండి 60. 23 సార్ 61 సార్. సో ఇక్కడ చూడండి Y + Z ఇద్దరిది కలిపి ఎఫిషియన్సీ ఎంత, ఇక్కడ 3 పార్ట్స్ అయితే ఈ ఇద్దరిలో జెడ్ ఒక్కడదే 1 పార్ట్ అయితే మరి రిమైనింగ్ ఎవరిది ఉంటుంది, ఇక్కడ Y + Z. ఈ జెడ్ తీసేస్తే ఎవరు ఉంటారు, వై ఎఫిషియన్సీ అంటే ఏం చేస్తాం మనం 3 - 1 అంటే ఎంత 2 అనేది Y యొక్క ఎఫిషియన్సీ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, Y అనేవాడు ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తాడు. దీని అర్థం ఏంటంటే ఎఫిషియన్సీ అంటే ఒక రోజులో చేసే వర్క్ని ఎఫిషియన్సీ అంటాం, లేదా 1 అవర్ లేదా సర్టెన్ టైం చెప్తాడు అది. ఓకే, వీడు 2 పార్ట్స్ చేయగలరు. అలా 60 పార్ట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది. సో నువ్వు రోజుకి 2 పార్ట్లు చేయగలవు. అలా 60 పార్ట్స్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది, 30 డేస్. 30 డేస్ అనేది పడుతుంది. ఓకే, ఆన్సర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ వన్, ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం. ఫైండ్ ద రేట్ ఆఫ్ డిస్కౌంట్ when the marked price is 2280 and the selling price is 1482. ఈ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా డిస్కౌంట్స్ నుండి అడుగుతూనే ఉన్నాడు. సో వీటిని ఎలా చేయాలో కూడా మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ చూడండి మార్క్డ్ ప్రైస్ ఏంటి
సెల్లింగ్ ప్రైస్ ఏంటి. సో మన డిస్కౌంట్ అంటే ఎంత మార్క్ చేశాడు అక్కడ. సో ఇగో ఇంత ప్రైస్కి నేను పెట్టా, ఒక వస్తువుని అమ్ముదాం అనుకున్నాను, ఇంత ప్రైస్కి పెట్టా, దాన్ని ఎంతో కొంత డిస్కౌంట్ ఇచ్చి ఇగో నీకు తగ్గిస్తున్నాను రా బాబు అని చెప్పి నీకు ఎంతో సమ్ అమౌంట్ నీకు అమ్మేశాడు. అంటే నీకు దాన్ని ఏమంటాం, డిస్కౌంట్. ఎంత డిస్కౌంట్ వచ్చిందో చెప్పాలి. డిస్కౌంట్ రూపీస్లో అడిగితే రూపీస్ అంటాం, పర్సంటేజ్లో అడిగితే పర్సంటేజ్. ఇక్కడ మనం బేస్ ఏంటి, ఎప్పుడైనా డిస్కౌంట్ ఇస్తున్నాడు అంటే మార్క్డ్ ప్రైస్, మార్క్ చేసిన ప్రైస్లో ఉంటే వాడు మనకి తగ్గిస్తాడు. కాస్ట్ ప్రైస్లో తగ్గిస్తే వాడు లాస్కి వెళ్ళిపోతాడు. సో ఏంటి, మార్కెట్ ప్రైస్లోనే మనకు తగ్గిస్తాడు అమౌంట్ అనేది. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ద రేట్ ఆఫ్ డిస్కౌంట్ వెన్ ద మార్కెట్ ప్రైస్ ఇస్, మార్కెట్ ప్రైస్ ఎంత 2280, ఇది మార్కెట్ ప్రైస్. అండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఇస్ 1482. సో ఇప్పుడు మనకి ఎంత డిస్కౌంట్ వచ్చిందో ముందుగా మనకు తెలియాలి. ఎంత డిస్కౌంట్ వచ్చింది ఇక్కడ చూడండి, 8, 9. సో ఇంకెంత ఉంటుంది అది, 21లో 14 అంటే ఇంకొక 798 రూపీస్ నీకు డిస్కౌంట్ వచ్చింది. 798 రూపీస్ డిస్కౌంట్ వచ్చింది. ఎంతలో, 2280లో, 2280లో. సో నీకు పర్సంటేజ్ రూపంలో కావాలి కాబట్టి ఇంటూ 100 రాస్తాం. దీన్ని సాల్వ్ చేద్దాం మనం. ఓకే, దీన్ని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 0, 0. సో 228 ఇది ఏమైనా క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవుతుందో లేదో చూద్దాం. సో ఇది 2 5 2 ఎన్ని టైమ్స్ అండి, ఇది 114 టైమ్స్. సో 114 ఇది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది 7 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. చూడండి 7 టైమ్స్. ఎందుకు అవుతుందంటే ఇవన్నీ ఇంటీజర్ వాల్యూస్ అండి. ప్రతిదీ కూడా మనకి ఇచ్చిన ఆన్సర్స్ అప్రాక్సిమేట్స్ కాదు, ఇంటీజర్స్. అంటే ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వాల్సిందే. అంటే ఇక్కడ 114 ఉంది, ఇక్కడ 8 ఉంది. 4ని ఎవరితో మల్టిపుల్ చేస్తే ఇక్కడ 8 వస్తుందో చూడండి యూనిట్ ప్లేస్లో. 7తో చేసినప్పుడు మాత్రం నీకు కుదురుతుంది. నీకు అప్రాక్సిమేట్ ఆన్సర్ అంటే నువ్వు చేయాలి, తప్పదు. కానీ ఇలా ఇచ్చినప్పుడు, ఇంటీజర్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మాత్రం ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అయ్యే విధంగానే ఉంటుంది. సో ఇలా చూసుకోండి, 7 5 ఎంత అవుతుంది అప్పుడు 35%. సో ఆన్సర్ ఎంత, 35% అనేది మన ఆన్సర్. సో ఎక్కడుంది ఆన్సర్, ఆప్షన్ ఏ. ఆప్షన్ మన ఆన్సర్ అనేది అవుతుంది. మీకు అందుకే చెప్పా యూనిట్ ప్లస్ డిజిట్ ఈ కాన్సెప్ట్స్ ఉన్నాయి చూడండి, ఇవి అర్థమెటిక్ మెయిన్ కాన్సెప్ట్స్. ఇవి వచ్చిన తర్వాత అర్థమెటిక్ స్టార్ట్ చేయండి. ఎవరైనా అర్థమెటిక్ ఇప్పుడు స్టార్ట్ చేసినా మీకు చెప్పే టాపిక్స్ ఏంటి, యూనిట్ ప్లస్ డిజిట్, డిజిటల్ సమ్, డివిజిబిలిటీ రూల్స్, స్క్వేర్స్, ఇవి బాగా మీ దగ్గర ఉంటే మిగతా మనం చేయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్, ఆన్ ఏ సమ్ simple interest at the annual rate of 10% for 10 years is 21,630. What will be the compound interest on the same sum at the annual rate of 20% for 2 years? సో ఇక్కడ చూడండి, సో మనకి ఎంతో కొంత అసలు మీద వీడికి ఎంత వస్తుందంట, యాన్యువల్ రేట్ 10% అంటే దేని ప్రకారం, సింపుల్ ఇంట్రెస్ట్ ప్రకారం సంవత్సరానికి వీడికి 10% ఇవ్వాలి. 7 సంవత్సరాల కంటే ఎంత, నువ్వు సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ప్రతి ఇయర్ కూడా ఒకలాగే ఇస్తావు. ఈ ఇయర్ ఎంత ఇచ్చావు, నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు కూడా అంతే. నువ్వు నెలకు మాట్లాడుకుంటావు, సంవత్సరాన్ని మాట్లాడుకుంటావు, నీ ఇష్టం. ఇక్కడ మనం క్వశ్చన్స్ అన్ని కూడా ఇక్కడ 1 ఇయర్ ఉన్నాయి కాబట్టి నువ్వు ప్రతి సంవత్సరం 10%, అలా నువ్వు 7 సంవత్సరాలు ఇచ్చావంటే ఎంత పే చేసినట్టు, నువ్వు 70% అనేది పే చేస్తున్నావు. నువ్వు ఇంట్రెస్ట్ రూపంలో 70% పే చేస్తున్నావు. 70%. ఇక్కడ క్వశ్చన్ ఏం చెప్పాడు, ఆన్ ఏ సమ్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ 10% ఫర్ 7 ఇయర్స్ ఈస్. సో కేవలం 21,630 రూపాయలు ఇంట్రెస్ట్ రూపంలోనే వచ్చిందంట. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడండి, ఇక్కడ వాట్ విల్ బి ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ద సమ్ ఎట్ ద యాన్యువల్ రేట్ ఆఫ్ 20%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి అంటే మన కాంపౌండింగ్ యాన్యువల్ అని చెప్పి ఈ 20%, 20% చొప్పున 2 సంవత్సరాలు నీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో చూడు. 2 ఇయర్స్లో నీకు ఎంత వస్తుందండి, ఇగో ఫస్ట్ ఇయర్లో 20, నెక్స్ట్ ఇయర్లో 20. సో ఇందులో మళ్ళీ 20% అంటే ఎంత అవుతుంది, 4. టోటల్గా ఎంత వస్తుంది, 44 వస్తుంది. 44% నీకు ఇంట్రెస్ట్ వస్తుంది. లేదా దీన్ని సక్సెసివ్ ఫార్ములా వేసైనా నువ్వు చెప్పొచ్చు, x + y + xy/100 అని కూడా చేయొచ్చు. టోటల్గా ఎంత వస్తుంది నీకు, 44% నీకు ఇంట్రెస్ట్ రూపంలో నువ్వు పే చేయాలి. ఎలా అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 44% ఎంత అని సాల్వ్ చేస్తావు. సెకండ్, నువ్వు క్లియర్గా నువ్వు చేస్తున్నావు ఏంటంటే, ఈ 44 అటువైపు వెళ్తుంది, 44 అటువైపు వెళ్తుందంటే ఖచ్చితంగా నీ ఆన్సర్ ఏమవ్వాలి, 11 మల్టిపుల్ నీ ఆన్సర్ అవ్వాలి. ఎందుకంటే ఈ 44లో 11 క్యాన్సిల్ చేసే నెంబర్ లేదు. ఈ రెండే క్యాన్సిల్ అవుతాయండి. ఇది ఇటువైపు వెళ్తుంది, ఇది కిందకు వస్తుంది. సో ఇక్కడ 11ని ఏ నెంబర్ కూడా ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి ఈ ఆపోజిట్లో మనకి ఇక్కడ లేదు. 70తో మనం 11 క్యాన్సిల్ చేయలేం. సో కాబట్టి ఖచ్చితంగా నీ ఆన్సర్ అవ్వాలి 11 మల్టిపులే నీ ఆన్సర్. సో ఇక్కడ చూద్దాం 11 మల్టిపుల్ చూద్దాం. 11 డివిజిబిలిటీ రూల్ ఏంటండి, ఈవెన్ ప్లేసెస్, ఆడ్ ప్లేసెస్ యొక్క సమ్స్ యొక్క డిఫరెన్స్ ఎంత రావాలి, 0 ఆర్ 11 మల్టిపుల్స్ రావాలి. ఈ డివిజిబిలిటీ రూల్స్ క్లాస్ కరెక్ట్గా చూడండి, నేర్చుకోండి. అది చూస్తే మీకు చాలా అర్థమెటిక్ క్వశ్చన్స్ ఈజీగా, మెయిన్ ఈ ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి రైల్వేకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంకా చాలా ఈజీగా ఎగిరిపోతాయి ఆన్సర్లు అన్నీ కూడా, ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళు. సో ఇక్కడ చూడండి 1 + 7 + 8 అంటే 16. 16లో ఇదంతా 10. 16లో 10 తీస్తే ఎంత, 6. మీకు ఎంత రావాలన్నా, 0 ఆర్ 11 మల్టిపుల్స్ రావాలన్నా. సో ఇక్కడ చూడండి 1 + 5 + 0 6.
7 + 2 9, 9కి 6కి డిఫరెన్స్ 0 కాదు, 11 మల్టిపుల్ కాదు, ఇది కూడా కాదు నీ ఆన్సర్. 1 + 4 + 4 9, 8 + 3 11, దీని డిఫరెన్స్ కూడా కాదు. సో ఇక్కడ చూద్దాం, ఇంక ఇదే అయి ఉండాలి. 1 + 5 + 6 అంటే 12, 3 + 9 అంటే 12, 12కి 12కి డిఫరెన్స్ ఎంత 0, ఇదే నీ ఆన్సర్, ఇదే నీ ఆన్సర్. లేదు నువ్వు నార్మల్గా చేసుకుంటా అంటే ఇగో ఇలా 0 0 క్యాన్సిల్ చేసుకుంటావు. 7 ఎనీ టైమ్స్ ఏమో 7 3 Z 21, సో ఇది ఎంత అవుతుంది 7 9 Z, 7 9 Z అంటే ఎంత 309. సో ఇక్కడ యూనిట్ ప్లేస్లో ఎంత రావాలి నీకు 6 రావాలి. సో ఆ విధంగా నువ్వు చూసుకుంటే యూనిట్ ప్లేస్ డిజిట్ని యూజ్ చేసుకుంటావు అంటే ఇలా చేస్తావు. సో 44 309 ఇంటూ 44, సో ఇలా చేసినప్పుడు 9 ఇంటూ 4 అంటే యూనిట్ ప్లేస్లో ఎంత వస్తుంది 6 వస్తుంది. 36 కదా, 9 4 36 అంటే చివరిన వచ్చే డిజిట్ ఎంత 6. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో నీకు చివరిన 6 ఉండేది కూడా ఇక్కడ మాత్రమే ఉంది. నువ్వు అలా అయినా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్, the ratio of three numbers 9:8:7 if the sum of the three numbers is 480, and then what is the largest number among the three numbers. వెంటనే ఆన్సర్ పెట్టొచ్చండి, విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టొచ్చు. ఎలా పెడతాం, ఇది ఆప్షన్ సి మన ఆన్సర్. ఆప్షన్ సి, వెంటనే విత్ ఇన్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళొచ్చు. ఎందుకు మనకి, సో ఈ లార్జెస్ట్ నెంబర్ ఏంటి అని అడిగాడు ఇక్కడ. లార్జెస్ట్ నెంబర్ అంటే ఏంటి, 9 పార్ట్స్. సో ఇదేంటి 3 భాగాలుగా పంచుతున్నారు. రేషియో అనేది యూజ్ చేసేది అందుకే సెపరేషన్ కోసం మనం యూజ్ చేస్తాం. సో ఇలా మనం రేషియోని, సో ఇక్కడ చూడండి 9 ఎవరైతే కావాలి, ఇగో లార్జెస్ట్ కావాలి 9/9 + 8 + 7, ఇది ఎంత చూడండి 24. సో 24, సో నెక్స్ట్ ఏం చేస్తాం 480. సో ఇక్కడ మనం చూసినప్పుడు దీంతో ఇది క్యాన్సిల్ చేస్తాం, 24th ఇది క్యాన్సిల్ చేస్తాం, ఫైనల్గా ఏముంది ఇక్కడ 9, అంటే నీ ఆన్సర్ ఏమవ్వాలి 9 మల్టిపుల్ నీ ఆన్సర్. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో 9తో డివైడ్ అయ్యే నెంబర్ కేవలం ఆప్షన్ సి మాత్రం ఉంది. లేదు అనుకుంటే 24 1 24 2 సో 9 × 20 అంటే ఎంత అవుతుందండి 180. సో ఇది మీ ఆన్సర్. సో ఎలా చూసినా మన ఆప్షన్ సి మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. సో ఇప్పుడు మనకి చాలామంది కూడా నన్ను అడగడం బట్టి ఒక అర్థమెటిక్ బ్యాచ్ని మనం ఆల్రెడీ లాస్ట్ టైం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కేవలం అర్థమెటిక్ మాత్రమే టీచ్ చేసే బ్యాచ్ ఏమైనా ఉందని అడిగారు. సో మరలా ఇప్పుడు కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ బ్యాచ్లో మీకు కంప్లీట్గా ఈ బ్యాచ్ నేమ్ మనం ఏం పెట్టుకున్నాం అంటే యాక్ట్ బ్యాచ్. సో యాక్ట్ అంటే అర్థమెటిక్ కాన్సెప్ట్స్ ట్రైనింగ్ అని. దీనికి మీకు 1 సంవత్సరానికి సరిపడే వ్యాలిడిటీతో, అంటే మీకు ఇప్పుడు వచ్చే ఎస్ఎస్సి రైల్వేస్ అన్నిటికీ సరిపోయే విధంగా, సో మీకు వ్యాలిడిటీ కూడా 1 ఇయర్ ఇవ్వడం జరుగుతుంది. సో కేవలం ఆన్లైన్లో మాత్రమే మనం ఇవి చెప్పడం జరుగుతుంది. బోత్ ఆన్లైన్లో మీకు రికార్డింగ్ సెషన్స్ ఉంటాయి, దాంతోపాటు లైవ్. మెయిన్ మీకు లైవ్ సెషన్స్లో మీ క్లాసెస్ ఉంటాయి. మార్నింగ్ 7 నుండి 8:30 వరకు రెగ్యులర్గా ఉంటుంది. ఇది ఎర్లీ మార్నింగ్ బ్యాచ్ ఇది. సో లైవ్ ఎవరైనా వింటారంటే వినండి, లేదు లైవ్ వినడానికి మీకు అవ్వలేదంటే ఆ రికార్డింగ్ సెషన్ వెంటనే మీకు అందులో అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మీకు కేవలం క్లాసెసే కాకుండా ఈ చాప్టర్ వైజ్ టెస్టులు కూడా మీకు అందులోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నెంబర్ సెషన్లో ఒక టాపిక్ అయింది అనుకుందాం, ఏదో సమ్ ఫ్రాక్షన్స్ అయింది, దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి మీకు అక్కడ ఎగ్జామ్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది, టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా మీకు కంప్లీట్గా ఇదేంటి 1 ఇయర్ వ్యాలిడిటీ అనేది ఉంటుంది. సో ఇది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు రైల్వే, ఎస్ఎస్సి, డిఫెన్స్, స్టేట్ పోలీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి, అండ్ ఏపీ అండ్ టీఎస్ ఐసెట్కి ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతా అనుకుంటున్నారో ఐసెట్కి, సో వారి కోసం, అండ్ మిగతా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా సరిపోయే విధంగా ఈ క్లాసెస్ అనేవి మీకు చెప్పడం జరుగుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు. ఈ కోర్స్ అంతా కూడా కేవలం మీకు 999 రూపాయలకి, అప్రాక్సిమేట్ 1000 రూపీస్కి మీకు అందించడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ బ్యాచ్ అనేది మీకు 18th డిసెంబర్ నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో మనం ఎవరైతే ఈ అర్థమెటిక్లో ఎక్కువగా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి, ట్రిక్స్తో పాటు మనం నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు హ్యాపీగా ఈ కోర్సుని మీరు పర్చేస్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా తీసుకుంటారంటే మన ఇన్స్టిట్యూట్ యాప్ అనేది ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ అని మీరు ప్లే స్టోర్లో చూస్తే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ విధంగా ఈ లోగోతో ఉంటుంది మన ఇన్స్టిట్యూట్ యాప్ అనేది. మీరు డైరెక్ట్గా అందులోనే పర్చేస్ చేయొచ్చు, లేదా మా ఇన్స్టిట్యూట్ నెంబర్ కాల్ చేసి మీరు కాంటాక్ట్ చేసి కూడా మీరు దాన్ని పర్చేస్ చేసే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఓకే, మనం ఇప్పుడు క్లాస్ని ఇంకా కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ రికరింగ్ నెంబర్స్. సో చాలా రోజుల తర్వాత మన రికరింగ్ నెంబర్స్ ఇంకో క్వశ్చన్ అనేది కనిపించింది. సో అది అప్పుడప్పుడే వస్తుంది, కానీ మనం ఏ టాపిక్ని కూడా వదలడానికి లేదు. ఎప్పుడు ఎక్కడ ఏ క్వశ్చన్ అడుగుతాడో తెలియదు మనకి. సో మీ పేపర్ ఈజీ ఉండొచ్చు, టఫ్ ఉండొచ్చు. ఎప్పుడు ఈజీ ఉంటుంది, ఎవరిది ఈజీయో ఎవరిది టఫ్ చెప్పలేదు, అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. ఈజీ వే చూసుకొని వెళ్ళొద్దు. ఇక్కడ చూడండి 0.4 బార్ ప్లస్ 0.2 బార్, వీటిని రెండింటిని డైరెక్ట్గా యాడ్ చేసి వచ్చింది మీరు. 0.4 ప్లస్ 0.2 అంటే ఎంత 0.6 బార్, ఇలా డైరెక్ట్గా చేసేయాలి. ఓకేనా, ఇంకా ఇంకా తిప్పుతూ ఉంటాడు. సో ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని మాట్లాడదాం. ఓకే, ఇక్కడ దీన్ని ఏ రాయొచ్చు, 0.6 బార్ అంటే ఏంటి, ఏ నెంబర్ మీద బార్ ఉంది 6 బై ఎన్ని నెంబర్స్ మీద బార్ ఉందో అన్ని 9s కింద రాస్తాం. ఈ రెండింటిని క్యాన్సిల్ చేయండి, ఈ రెండు దేంతో క్యాన్సిల్ అవుతాయి 2/3. సో ఆన్సర్ ఎంత అవుతుంది 2/3. ఆప్షన్ సి అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్.
Two trains are moving in the same direction. So same direction at the speed of 34 km per hour and 86 km per hour. Their lengths are 300 meters and 480 meters respectively. What will be the time taken by faster train to cross slower train? ఇక్కడ చూడండి, టూ ట్రైన్స్ ఉన్నాయంట, వాటి యొక్క స్పీడ్స్ ఇచ్చాడు. రెండు కూడా ఏ డైరెక్షన్ వెళ్తున్నాయి? మెయిన్ మీరు చూడాల్సింది అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్స్ కన్నా ముందు సేమ్ డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్. ఎందుకు ఇది చూడాలి? ఇప్పుడు టూ మూవింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటే మనం ఏం తీసుకుంటాం? స్పీడ్ కాకుండా రిలేటివ్ స్పీడ్ని తీసుకుంటాం. ఈ రిలేటివ్ స్పీడ్ అనేది సేమ్ డైరెక్షన్ వైపు మూవ్ అయితే ఆ రెండు కూడా మనం మైనస్ చేస్తాం వాటి యొక్క స్పీడ్స్ని. ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తే ప్లస్ చేస్తాం. ఎందుకు ప్లస్ ఎందుకు మైనస్ అనేది అది సెపరేట్ కాన్సెప్ట్. అది దానికోసం చెప్పి దాన్ని మీకు చెప్పాల్సి ఉంటుంది. మీరు మాత్రం తెలుసుకోండి. ప్రజెంట్ అయితే సేమ్ అయితే ఏం చేయాలి? మనం మైనస్ చేయాలి. ఆపోజిట్ అయితే ఏం చేస్తాం? ప్లస్ చేస్తాం. ఓకే, వీటి కోసం కేవలం స్పీడ్సే, మీరు డిస్టెన్స్ని ప్లస్ మైనస్ చేయదు, డిస్టెన్స్ అప్పుడే యాడ్ చేస్తూనే ఉంటాం మనం. ఓకే, ఇక్కడ చూడండి, అట్ ద స్పీడ్ ఆఫ్ 34 km per hour and 86 km per hour. Their lengths are 300 meters and 480 meters respectively. What will be the time taken by faster train to cross the slow train? టైం కావాలి మనకి. సో మీకు మూడు ఉంటాయి యూనిట్స్ అవి. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. నీకు టైం కావాలంటే ఏం చేస్తావు? టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే ఏం చేయాలన్నా? ఎప్పుడు యాడ్ చేయాలి? 300 + 480 అంటే ఎంత అవుతుంది? 780. డిస్టెన్స్ బై స్పీడ్ అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి. 86కి 34కి డిఫరెన్స్ ఎంత అవుతుంది? అది 52. ఇక్కడ చూస్తే ఇది మీటర్స్లో ఉంది, ఇది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది. దీన్ని మీటర్ పర్ సెకండ్స్లో మార్చాలంటే 5/18తో మల్టిపుల్ చేసి 18 పైకి పంపించేస్తున్నాను నేను. 18. సో 18 పైకి పంపించా. సో ఆన్సర్ చూద్దాం. సో ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ 52తో ఏమైనా క్యాన్సిల్ అవుతాయి? ఇక్కడ 26తో ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది 26తో క్యాన్సిల్ అవుతుంది. 26 3 జర్, ఇది 26 2 జర్. సో ఇక్కడ చూడండి, 26 2 జర్, 26 30 జర్. సో డైరెక్ట్గా మీరు చేయాలంటే 15 జర్ డైరెక్ట్గా చేయొచ్చు, కానీ ఇలా చూడండి 15. సో 5 1 జర్, 5 3 జర్. 18 3 జర్ ఎంత అవుతుంది? 54. సో ఆన్సర్ ఎంత? 54 సెకండ్స్. 54 సెకండ్స్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? 54 సెకండ్స్. ఓకే, నెక్స్ట్ వన్. టైం డిస్టెన్స్ అండ్ స్పీడ్ నుండి మీకు ఏ క్వశ్చన్లు ఇస్తున్నారో చూడండి జాగ్రత్తగా. యావరేజ్ స్పీడ్ నుండి కూడా క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. యావరేజ్ స్పీడ్ని ఎలా ఇచ్చినా సరే అలా చేయాలి. ఈక్వల్ డిస్టెన్స్ ఇస్తే ఎలా, 3 ఈక్వల్ డిస్టెన్స్ ఎలా, 4 ఈక్వల్ డిస్టెన్స్ కూడా మీరు నేర్చుకొని వితౌట్ ఫార్ములా నేర్చుకోవడానికి చూడండి అవన్నీ కూడా. ఓకే, నెక్స్ట్ వన్. 75% ఆఫ్ 1 2 5 6. ఇది నార్మల్గానే చేసేయండి. 75% అంటే ఏంటంటే 3/4. 3/4 ఆఫ్ 1 2 5 6. సో ఇక్కడ చూడండి, 4 1 జర్, 4 3 జర్, 4 ఎంత? ఒక నిమిషం. ఓకే, 4 14 జర్. 4 × 3 అంటే ఎంత అవుతుందండి? 2 వస్తుంది యూనిట్ ప్లేస్లో. సో ఆన్సర్ ఎంత? 942. సో ఇక్కడ ఎంత లేదు, మీరు 3 × 314 చేసినా ఈజీగానే చేయొచ్చు. మనం ఎంత అవుతుంది అక్కడ? 942 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ టేబుల్ ఈస్ 224. ఇఫ్ ద లాస్ పర్సెంటేజ్ ఇస్ 40%, దెన్ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్? సో ఒక వస్తువుని 224 రూపాయలు తక్కువకి అమ్మాడంట. లేదా ఎలా అనుకోండి, ఒక లాస్ అనేది ఎప్పుడు వస్తుంది మనకి? కాస్ట్ ప్రైస్ కన్నా మనం తక్కువ రేటుకి అమ్మితే మనకు లాస్ అనేది జరుగుతుంది. సో ఎంత లాస్ జరిగిందంటే 200. ఆడు ఎంతకు అమ్మాడు? కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి డిఫరెన్స్ ఎంత? 224. దానివల్ల లాస్ వచ్చిందంట. ఎంత లాస్ వచ్చింది ఇక్కడ మనకి? 200, అదే 40% లాస్ వచ్చింది. 40% అంటే అర్థం ఎంత ఇక్కడ? 224 రూపీస్. సో 40%. జనరల్గా మనం దీన్ని ఎలా రాయొచ్చు? 40%ని 40/100 ఎంతో. సో అంటే దీన్ని ఏం రాయొచ్చు? 2/5. అంటే 5 రూపాయల వస్తువుని 2 రూపాయలు లాస్ వచ్చిందంట. 5 రూపాయల వస్తువు 2 రూపాయలు లాస్ వచ్చిందంటే ఇదేంటి? ఇది లాసే కదా. సో అంటే వాడు ఎంత కమ్మినట్లు? 3 రూపీస్కి అమ్మినట్లు అర్థం. సో అదేవిధంగా ఇక్కడ ఏం జరిగింది? 40% అనేది 224 అయితే మనకి దాని యొక్క కాస్ట్ ప్రైస్ అడిగాడా, సెల్లింగ్ ప్రైజా? సెల్లింగ్ ప్రైస్ అడిగాడు. సెల్లింగ్ ప్రైస్ అంటే ఎంత? 100లో 40 రూపాయలు నీకు లాస్ వచ్చిందంటే నువ్వు 60 రూపాయలు అమ్మినట్లు, 60 పార్ట్స్కి అమ్మినట్లు. దీన్ని సాల్వ్ చేయి. సో ఇదంతా ఇది 3, ఇదంతా అవుతుందండి 2 2 1 1 2 అవుతుంది. 112 × 3 అంటే ఎంత అవుతుంది? 336 రూపీస్కి నువ్వు అమ్మినట్లు జరుగుతుంది ఇక్కడ. సో ఆన్సర్ అవుతుంది సెల్లింగ్ ప్రైస్ అనేది 336. అదే నీకు సెల్లింగ్ ప్రైస్ కాకుండా కాస్ట్ ప్రైస్ ఎంత అని అడిగితే ఇక్కడ ఎంత రాస్తాం? మనం ఇక్కడ 100 రాస్తాం. లేదా డైరెక్ట్గా ఇక్కడ 2 ఇక్కడ 3 తీసుకొని కూడా మనం చేయొచ్చు. మీకు కొంచెం అది అలవాటు అయితే వాటిని ఆ విధంగా చేయొచ్చు. అంతవరకు ఈ విధంగానే మనం సాల్వ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సర్టెన్ సమ్ బికమ్స్ 5 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 8 years at the rate of simple interest. In 24 years it will becomes how many times of itself at the same rate of simple interest? సో ఇక్కడ చూడండి, నీకు 5 times జరిగిందంట. సో ఎంత సర్టెన్ టైం? ఎంత టైం మనకి ఇక్కడ? 8 సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన అమౌంట్ అనేది నువ్వు అంటే ఏంటి? 5 times అయిందంటే అర్థం ఏంటి? అక్కడ నువ్వు ఎంతో కొంత తప్పుగా ఇచ్చావు కదా, దాంతో కలిపి 5 times. అంటే నువ్వు ఇచ్చిన ప్రిన్సిపల్ నువ్వు తీస్తావు, ఇంకెంత ఉంటుంది? 4 ఉంటుంది. అంటే ఈ 4 times నీకు రావడానికి, 4 times రావడానికి
నీకు ఎన్ని ఇయర్స్ పడుతుంది 8 ఇయర్స్ పడుతుంది అంటే నీకు 24 ఇయర్స్లో ఎన్ని టైమ్స్ అవుతుందని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎంత అవుతుందండి? సో 8 1 జర్ 8 3 జర్ 4 ఇంటూ 3 అంటే ఎంత 12. అంటే ఇదేంటిది ఇక్కడ వాల్యూ 12. సో ఇక్కడ మనకి ఎలా వచ్చింది గో దీనిలో మనం 1 తగ్గించి ఇక్కడ రాసాం. అదే విధంగా ఇది 12 అయితే ఇది ఎంత అవుతుంది 13 అవుతుంది. ఎందుకు 13? ఇది కేవలం ఇంట్రెస్ట్. నీవు అసలు కూడా కలిపితే ఎంత 13 పార్ట్స్ అవుతుంది. సో నీ ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి మన యొక్క ఆన్సర్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్, ఫైండ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ 31 అండ్ 73. 31కి 73కి హెచ్సిఎఫ్ ఎంత? 31 అండ్ 73 రెండు కూడా ప్రైమ్ నెంబర్స్. ఎప్పుడైనా సరే రెండు ప్రైమ్ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో దాని ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ. ఓకేనా? వీటిని మనం ఏమనొచ్చు కో ప్రైమ్ నెంబర్స్ అని కూడా అనొచ్చు వీటిని. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద మల్టిపుల్స్ ఆఫ్ 13 ఫ్రమ్ 70 to 144? సో 13 మల్టిపుల్స్ కావాలంటే వాటి యావరేజ్ ఎక్కడి నుండి ఎక్కడికి కావాలి? 70 నుండి 144 మధ్యలో ఉన్నవే కావాలి. ముందుగా 70 నుండి 144 మధ్యలో ఉన్నవే అవుతాయి. సో 78తో స్టార్ట్ అవుతాయి. ఎక్కడితో స్టార్ట్ అవుతాయి? 78. సో 78తో స్టార్ట్ అవుతాయి. 144 ముందున ఏముంటుంది? 78తో స్టార్ట్ అయ్యి ఎక్కడితో ఎండ్ అవుతాయి? 144 ముందున 143 అవుతుంది. 143. సో ఇక్కడ మనం చూద్దాం. సో మనకి ఈక్వల్ డిఫరెన్స్ ఉంటుంది. ప్రతి 13 మల్టిపుల్స్ అంటే ప్రతి దాని డిఫరెన్స్ ఎంత? 13 13 13 ఉంటుంది. సో ఇలా ఈక్వల్ డిఫరెన్స్ ఉంటే మనం దాని యావరేజ్ కావాలంటే ఏం చేయొచ్చు అంటే స్టార్టింగ్ నెంబర్ ప్లస్ ఎండింగ్ నెంబర్ బై 2 చేయొచ్చు. స్టార్టింగ్ నెంబర్ ప్లస్ ఎండింగ్ నెంబర్ బై 2. సో దీన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? దీన్ని యాడ్ చేస్తే 221 బై 2. సో దీన్ని సాల్వ్ చేస్తే ఎంత అవుతుందండి? 110.5. 110.5. ఆప్షన్ ఏ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ మన ఆన్సర్. నెక్స్ట్, ఉమేష్ సెల్స్ అన్ ఆర్టికల్ అండ్ ఎర్న్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 75%. వాట్ విల్ బి ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్? వీడు 75% ప్రాఫిట్కి అమ్ముతున్నాడంట. 75% అంటే ఏంటి? జనరల్గా 75/100 అని రాస్తాం. 75/100 అంటే ఏంటి అర్థం ఇక్కడ? లేదా 100 రూపాయలు పెడితే 75 రూపాయలు లాభం వచ్చిందంటే 100:175 అనుకోండి. మీరు ముందు అది రాద్దాం. ఇలా 100 రూపాయలు పెట్టావు నువ్వు, నీకు 75 రూపీస్ లాభం వచ్చిందంట. 100 రూపాయలకి 75 రూపాయలు లాభం వచ్చిందంటే ఎంత అవుతుంది? 175. సో రెండింటిని క్యాన్సిల్ చేయండి, ఏమవుతుంది? 4:7. సో ఇదేంటిది? కాస్ట్ ప్రైస్. ఇదేంటి? సెల్లింగ్ ప్రైస్. ఎంత వచ్చిందంటే మనకి 3 పార్ట్స్ ఆఫ్ ప్రాఫిట్ వచ్చింది. ఓకే, దీన్ని మనం ఇంకా ఎలా రాయొచ్చు? ఇది ఓకే, మీకు 75% అంటే ఏం రాయొచ్చు? 3/4. నువ్వు 4 రూపాయలకి 3 రూపాయలు లాభం వచ్చింది. 4 రూపాయలు నీ కాస్ట్ ప్రైస్ అయితే 3 పార్ట్స్ లాభం వచ్చిందంటే ఎంత? 4గా 3 కలిపితే 7. ఈ విధంగా కూడా మన ఆన్సర్ పెట్టచ్చు. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి. ఆన్సర్ 4:7 అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, if the ratio of ages of A and B is 3:4 and the sum of the ages is 28, then find the ages of B. Find the ages of B. B యొక్క ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. సో దీనిలో ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది మనకి? ఆప్షన్ బికే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఓకే, సో ఎందుకు? 4తో మల్టిపుల్ అయ్యేది. ఇక్కడ ఎంత ఉంది? ఇక్కడ 3, ఇక్కడ 4. 4తో మల్టిపుల్ అయ్యే ఆన్సర్ మీది అవ్వచ్చు. సో ఇక్కడ చూద్దాం. సో అవ్వచ్చు కదా, అదే మీ ఆన్సర్. సో బి యొక్క కావాలి. బి యొక్క ఏజ్ కావాలంటే వీడంతా 4 పార్ట్స్. 4 బై టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత? 7. ఎంత ఏజ్ ఎంత ఇద్దరిది కలిపి? 28. లేదనుకుంటే ఈ రెండు కలపండి. ఈ రెండు కలిపితే ఎంత? 7. 7 పార్ట్స్ అనేది 28 అయితే మీకు ఏం కావాలన్నాడు ఇక్కడ? బి. బి అంటే ఎంత? 4 పార్ట్స్ ఎంత? ఎలా అయినా చేసుకోండి మీరు. ఓకే, సో ఇది ఎంత అవుతుంది? 7 1 జర్ 7 4 జర్ 4 4 జర్ ఎంత? 16. లేదా 7 1 జర్ 7 4 జర్ 4 4 జర్ ఎంత? 16. ఎలా చేసినా ఒకటే ఆన్సర్. మీకు ఎలా కాకుండా డైరెక్ట్గా స్టార్టింగే మనం అనుకున్నాం. ఏమనుకున్నాం? 4తో మల్టిపుల్ ఆన్సర్ ఎక్కడ ఉందో అది నీ ఆన్సర్ అని చెప్పుకున్నాం. 4తో మల్టిపుల్ ఆన్సర్ కేవలం ఆప్షన్ బిఏ ఉంది. ఎందుకు 4? సో ఇక్కడ చూడండి, బి యొక్క ఎన్ని పార్ట్స్ వెళ్తాయి? బికి 4 పార్ట్స్ వెళ్తాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, if the perimeter of the rhombus is 200 centimeters and the one of its diagonal is 80 centimeters, then what is the area of the rhombus? సో ఏరియా ఆఫ్ ది రాంబస్ కావాలి మనకి. సో ఇక్కడ చూద్దాం, పెరిమీటర్. సో సైడ్స్ అన్ని కూడా ఈక్వల్గా ఉంటాయి కదండి రాంబస్కి. సో ఇటువైపు ఈ మొత్తాన్ని కలిపితే ఎంత వచ్చిందంటే 200 వచ్చిందంట. మరి ఒక్కొక్క సైడ్ ఎంత అవుతుంది? మొత్తం 200 అంటే సో ఇది 50. సో ఇవన్నీ కూడా ఏమవుతాయి? ఇవన్నీ కూడా అన్ని సైడ్స్ కూడా ఇవన్నీ 50 అవుతాయి. సో ఇవన్నీ 50. సో ఇగో ఇక్కడ రెండు డయాగ్నల్స్ ఉంటాయి. ఇదో ఒకటి లార్జెస్ట్ డయాగ్నల్, ఒకటి స్మాలెస్ట్. రెండు ఉంటాయి కదా డయాగ్నల్స్. ఇందులో వన్ ఆఫ్ ది డయాగ్నల్ ఎంత ఉంటుందంట? 80 సెంటీమీటర్స్ ఉంటుంది. ఇగో ఇది 80 అనుకుంది. ఇది మొత్తం 80 అయితే ఇది ఎంత అవుతుంది? ఇది 40. సో ఇదేంటి? ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. మీకు ట్రిప్లెట్స్లో చూస్తే ఇక్కడ 4 5 ఉంటే ఇక్కడ ఎంత ఉండాలండి? 3 ఉండాలి. అంటే ఎంత? 30 రావాలి. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఏరియా ఫైండ్ అవుట్ చేయండి. దీనికి ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం. ఆఫ్ బేస్ ఇంటూ హైట్ ఆఫ్ 40 ఇంటూ 30.
ఇలాంటివి ఎన్ని ఉన్నాయి రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ 1 2 3 4 అంటే ఇంకొక 4 ఉంటాయి కాబట్టి ఇంటూ 4 చేసాం. సో దీన్ని సాల్వ్ చేయండి. 2 1 జర్ 2 2 జర్ 4 ఇంటూ 30 అంటే 1200 ఇంటూ 2 అంటే ఎంత 1200 ఇంటూ 2 2400 ఎక్కడుంది ఆప్షన్ సి. ఓకేనా ఆన్సర్ అవుతుంది 2400 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్. Average of 50 observations was calculated as 23. 3 observation 19, 33, 66 were wrongly taken. ఏవి తప్పుగా తీసుకున్నారో అవి తెలియాలి మీకు. ఏవి తప్పుగా తీసుకున్నారంట సారీ ఇక్కడ మీకు తప్పుగా తీసుకునేవి 19ని 33ని 66ని తీసుకున్నారంట. రాంగ్లీ టేక్నెస్ ఓకే వాటిని సో 19, 33, 66ని ఏమని తీసుకున్నారంట వర్ రాంగ్లీ టేక్నెస్ 30, 38, 69 ఇవి తీసుకోవాల్సింది వాళ్ళు ఇవి తీసుకోవాలి కానీ ఏం తీసుకున్నారు వీటిని తీసుకున్నారంట. వాట్ విల్ బి ద కరెక్ట్ యావరేజ్. సో దానివల్ల యావరేజ్లో చేంజెస్ జరుగుతాయి. ఓకేనా ఒకటి ఎక్కువ వీటికన్నా ఎక్కువ ఉంటే చేంజెస్ జరుగుతాయి తక్కువ ఉంటే కూడా చేంజెస్ జరుగుతాయి ఈక్వల్గా ఉంటే జరగదు. సో ఇక్కడ చూడండి ఒరిజినల్గా ఎంత తీసుకోవాలి 19, 33, 66ని తీసుకోవాలి కానీ 30, 38, 69 తీసుకున్నారు. ఓకే అంటే ఏం జరిగింది ఎక్కువ తీసుకున్నారు దానికి నీవు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి యావరేజ్ ఎంత 23 వచ్చింది అంటే నీకు ఖచ్చితంగా నీ యావరేజ్ ఏమో వాళ్ళు తగ్గాలి. ఓకే ఒరిజినల్గా అంటే ఎంత ఉండాలి ఇవి కాదు మన వాల్యూస్ ఇవి అంటే నీ యావరేజ్ తగ్గుతుంది. సో ఎంత పెంచాడో చూడండి ఎంత పెరిగింది ఇగో అక్కడ 19 ఉండాలంటే ఇక్కడ 30 ఉంది అంటే 11. సో అక్కడ 33 ఉండాలంటే ఇక్కడ 38 ఉంది అంటే ఇక్కడ 5. ఇక్కడ 66 బదులు ఇక్కడ ఎంత ఉంది 16 అంటే ఎంత 3. మొత్తం ఎంత పెరిగిందమ్మా 19 పెరిగింది. ఓకేనా సో యావరేజ్లో మనం ఇంక్రీజ్ అయినా డిక్రీజ్ అయినా ఈక్వల్గా అందరికీ సమానంగా పంచడమే యావరేజ్ మనం. ఓకే ఒరిజినల్గా ఎంత అన్నాడు 23. సో ఇవి ఎక్కువ ఉన్నాయి కదా దానికని ఇది ఎక్కువ ఉంది అంటే తగ్గించేయాలి దాన్ని తీసేయాలి. ఒరిజినల్గా 23 కాదు ఇంకా తక్కువ ఉండాలి. ఎంత తక్కువ అంటే ఇగో 19 పార్ట్స్ ఈక్వల్గా పంచాలి కదా అంటే ఏం చేస్తాం బై 50. సో ఇది క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది 19/50 అంటే 0 పాయింట్ సంథింగ్ ఎంతో 23లో 0 పాయింట్ సంథింగ్ ఎంతో మైనస్ చేస్తే నీ ఆన్సర్ ఎంత అవుతుంది 22 పాయింట్ సంథింగ్ ఎంత అవుతుంది. సో ఆ విధంగా ఉన్న ఆప్షన్ అంటే ఆప్షన్ బి 22.62 అనేది మాత్రమే నీ యొక్క ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ ఆప్షన్ బి అనేది నీ ఆన్సర్. ఒకవేళ నువ్వు ఇక్కడ తీసుకునే బదులు ఇవి తక్కువగా ఉన్నాయి అనుకో దీనికన్నా ఇవి తక్కువ ఉన్నాయి అనుకో అప్పుడు ఏం చేస్తావు 23 ప్లస్ అని చేసేవాడు పెంచేవాడు అప్పుడు నువ్వు. ఓకే సో నెక్స్ట్ హితెన్ మార్క్స్ ఈజ్ పెన్నెట్ rupees 15,625 and after allowing a discount of 20% he still earns 25% of profit. What is the cost price of the pen? Cost price of the pen కావాలి. సో మనకి సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి మధ్య ఉండే రిలేషన్ చూద్దాం. ఇది మనం సెల్లింగ్ ప్రైస్ అనుకుంటే సో మనం ఇటువైపు సో ఏం తీసుకొచ్చి ఇక్కడ ఇది కాస్ట్ ప్రైస్ సో ఇదేనా అవుతుంది మార్కెట్ ప్రైస్. సో ఈ రిలేషన్ ఏమవుతుందంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును కొని దాన్ని ఎంతో సమ్ ప్రాఫిట్గా అమ్మినా లాస్కి అమ్మినా ఫైనల్గా అమ్మిన దాన్ని ఏమంటాం సెల్లింగ్ ప్రైస్ అంటాం. అంటే కాస్ట్ ప్రైస్ మీద ఎంతో సమ్ ప్రాఫిట్ వేసుకొని అమ్మినా దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటాం. లేదా మార్క్ చేసిన ప్రైస్లో ఎంతో సమ్ డిస్కౌంట్ ఇచ్చి అమ్మినా సరే దాన్ని ఏమంటాం సెల్లింగ్ ప్రైస్ అంటాం. అంటే ఈ రెండింటిని మనం ఈక్వల్ చేసుకొని ఒక ఫార్ములాని మనం చేసుకుంటాం. సో ఎలా చేస్తాం అంటే ఇది కాస్ట్ ప్రైస్ ఇంటూ ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నా సరే మనం ఏమంటాం సెల్లింగ్ ప్రైస్ అంటాం ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఇంటూ డిస్కౌంట్ పర్సంటేజ్ అన్నా సరే మనం ఏమంటాం మార్కెట్ సెల్లింగ్ ప్రైస్ అని అంటాం. సో దీన్ని బేస్ చేసుకొని చేద్దాం. కాస్ట్ ప్రైస్ ఎంతో మనకు తెలియదు సో మనల్ని అడుగుతుంది కూడా అదే. సో సిపి ఇంటూ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అన్నాడు ఇక్కడ 25% ప్రాఫిట్ అంట అంటే 125/100. సో ఈజ్ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ ఎంత 15,625 సో ఇంటూ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ 20% డిస్కౌంట్ అంటే ఎంత అవుతుంది 80/100. సో దీన్ని సాల్వ్ చేద్దాం. సో దీన్ని సాల్వ్ చేయడం ఎలా సో 100 క్యాన్సిల్ అయింది 125 ఎనీ టైమ్స్ ఇది 125 టైమ్స్ 125 into 8 అంటే 1000 పక్కన ఇంకో 0 ఉంది కాబట్టి ఎంత అవుతుంది 10,000 అనేది మన ఆన్సర్. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ సి అనేది మన యొక్క ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ సింప్లిఫికేషన్స్ నుండి ఇంకో క్వశ్చన్ స్టార్టింగ్ ఎక్కడో ఒకటి అడిగాడు మరలా ఇక్కడ ఒక్క క్వశ్చన్ అనేది మనకు వచ్చింది. సో 2 క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నాడు అండి మ్యాక్సిమం. సో చూసుకోండి. సో ఇక్కడ చూడండి 0.25 into 0.25 0.25 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు ఇదంతా మల్టిప్లికేషనే కదా ఇగో ఈ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో అప్పుడు ఏముంటుంది ఇక్కడ 1/0.25 నువ్వేమని రాయొచ్చు 1/4 ఇంటూ ఇక్కడ 0.25 ఏమని రాయొచ్చు మనం 1/4 4 into 4 అంటే 16 ఈ 16 పైకి వెళ్తే ఎంత అవుతుందండి 16 అవుతుంది. డైరెక్ట్గా 1/4 into 1/4 అంటే 1/16 1/16 పైకి వెళ్తే ఎంత 16 అవుతుంది. సో నీ ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి అనేది మీ యొక్క ఆన్సర్ అవుతుంది. సో మనం సో టోటల్గా మన 20 క్వశ్చన్స్ కూడా మనం ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. సో రేపు ఇంకొక కొత్తది అంటే ఏంటి షిఫ్ట్ 3 or 4 26 సంబంధించినటువంటి పేపర్స్ని మనం డిస్కస్ చేసుకుందాం. ఒకటి మనం అలా చెప్పుకొని 53 షిఫ్ట్స్లో వచ్చినటువంటి పేపర్స్ అన్నీ కూడా మనం చెప్పుకుందాం. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.